నమస్తే. చూస్తున్నారు కదా ఈ టమాటా పచ్చడి ఎంత బాగుందో. నేను యూఎస్లో మా అమ్మాయి దగ్గరికి వచ్చున్నాను. ఇక్కడ అందరికీ టమాటాలు బాగా పండుతున్నాయి. ఒక్క 2 చెట్లకి అసలు ఎన్ని కేజీలు టమాటాలు వస్తున్నట్టో వస్తున్నాయి అన్నమాట. అంత బాగా వస్తున్నాయి టమాటాలు. టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయి. ఆ టమాటాలతోటి నేను ఈజీగా పచ్చడి చేసి ఉంచాను. ఇది రైస్ తోటి టిఫిన్స్తో చాలా బాగుంటుంది. దీనికి నేను 1 కేజీ టమాటాలాగా తీసుకొని కడిగేసి గుడ్డతో తుడిచేసి ముక్కలు కట్ చేసుకున్నాను. చూసారుగా ఎంత పెద్దది ఉందో. చాలా బరువుగా కూడా ఉంటాయి, గుజ్జుతో చాలా బాగుంటాయి. అలాగే ముక్కలు కట్ చేసి ఉంచుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని ఒక 3 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేయించి దోరగా వేయించి తీసి ఒక ప్లేట్లో వేసి చల్లారనిచ్చాను. అలాగే మూకుడులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసిన టమాటా ముక్కలు వేసేసుకొని ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసి 2 చిన్న సైజు నిమ్మకాయలంతా చింతపండు ఈనులు గింజలు లేకుండా తీసి ఆ చింతపండు వేసేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి. అలాగా కొంచెం దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని వేయించి ఉంచుకున్న మెంతులు జీలకర్ర మెత్తగా పొడి చేసేసుకుందాం. చూసారుగా మెత్తగా పొడి అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో తీసేసుకుందాం. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ టమాటా గుజ్జు కూడా దగ్గరగా అయిపోయింది కదా. ఇంకా మనం స్టవ్ కట్టేసి చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోని ఈ టమాటా గుజ్జు అంతా వేసేసుకుందాం. టమాటా గుజ్జు అంతా వేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా. ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి. ఒక 2 స్పూన్స్కి ఉప్పు వేస్తున్నాను నేను. చాలపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. అలాగే ఒక 3 స్పూన్స్కి కారం వేస్తున్నాను. ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. బాగా మెత్తగా అయిపోతే బాగుంటుంది ఈ చట్నీ. చూసారుగా ఎంత మెత్తగా అయిపోయిందో. ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. అలాగే ఇంకో చిన్న మూకుడు పెట్టుకొని కూడా మనం కొద్దిగా ఆయిల్ వేసి ఉంచుకుందాం. దీనికి తాలింపు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకొని ఒక 10-12 వెల్లుల్లి పలుకులు నలగొట్టి ఉంచుకుందాం. ఇప్పుడు పెద్ద మూకుడులోని ఆయిల్ కాగింది కదా, కొద్దిగా పసుపు వేసేసి మనం మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటా గుజ్జు వేసేసుకొని బాగా కలిపేయండి. ఒక 5 నిమిషాలు ఇలా బాగా కలిపేస్తే సరిపోతుంది మనకి. చక్కగా ఇలా కలిపేసుకోండి. ఈలోగా చిన్న మూకుడులో కూడా ఆయిల్ కాగుతుంది కదా, మనం పోపు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. ఆవాలు చిట్పటమన్న తర్వాత వెల్లుల్లి పలుకులు వేసేసుకుందాం. వెల్లుల్లి పలుకులు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి. అప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుందాం. మధ్యలో ఇది ఒక్కసారి కలిపేసుకుందాం. మనకి మగ్గిపోయింది చక్కగాను. ఇప్పుడు వెల్లుల్లి పలుకులు కలర్ మారే కదా, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకుని కొద్దిగా ఇంగు కూడా వేసుకుందాం. ఒకసారి బాగా కలిపేయండి. కలిపేసి ఇంగు వేసుకుందాం. ఇంగు వేసేసుకున్న తర్వాత మనం పొడి చేసి ఉంచుకున్న జీలకర్ర, మెంతుల పొడి కూడా వేసి కలిపేసుకొని ఇంక మనం టమాటా గుజ్జులు కలిపేసుకోవటమే. మెంతులు, జీలకర్ర పొడి కూడా వేసాక ఒక్కసారి కలిపేస్తున్నాను నేను. కలిపేసి ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇప్పుడు టమాటా గుజ్జులో వేసేసుకుంటున్నాను. వేసేసి మొత్తం అంతా కలిపేయండి. కలిపేసిన తర్వాత చల్లారిన తర్వాత మీరు చక్కగాను బాటిల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అన్నంతో, టిఫిన్లతోటి అన్నిటితో చాలా బాగుంటుంది. యూఎస్లో ఉన్న మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుందని ఈ రెసిపీ పెట్టాను. నచ్చితే లైక్ చేయండి.